అయితే ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే పర్టిక్యులర్ రాహు గురించి. రాహుకేంటంటే ఏ రాశులు గూడా వీళ్ళకి కేటాయించుండవు. కాకపోతే మిథున రాశి, కన్యా రాశి, మకర, కుంభ రాశులలో లేదా వృషభ రాశులలో వీళ్ళు కొంచెం ఉచ్చస్థితి, త్రికోణ స్థానాలు, స్వక్షేత్రాలు అంటాం ఇది. కాబట్టి వీళ్ళకి రాశులేం కేటాయించుండవు. పర్టిక్యులర్ ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం ఈ 3 నక్షత్రం వాళ్ళు ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ యొక్క రాహు యొక్క యంత్రాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇది మనం రాహు ఏంటిది అసలు మనకేంటిది? రాహు అబ్రాడ్ ఎళ్ళాలి. శుక్రుడు, రాహు. మెయిన్ అయితే రాహు ఉండాలి. ఎందుకంటే అబ్రాడ్ ఎళ్ళిన తర్వాత అక్కడ తగ్గట్టు నువ్వు అక్కడ ఇమ్మీడియేట్‌లీ మోల్డ్ అయిపోవాలి. చాలా మంది ఏమవుతారంటే కొంతమంది ఇప్పుడు నేను దుబాయ్ ఎళ్తున్నా, ఖతార్ ఎళ్తున్నా, లేదా ఆస్ట్రేలియా ఎళ్తున్నా, లండన్ ఎళ్తున్నా, యూఎస్ ఎళ్తున్నా. అక్కడి దాకా ఎళ్తారు గానీ అక్కడ ఉండలేరు. వాళ్ళు ఆ మైండ్ ఫోకస్ అనేది చేయలేరు. "ఏయ్! నా వల్ల కాదురా బాయ్" అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. అదెవరు? రాహు వీక్ ఉండటం వల్ల. అలాగే శుక్రుడు బాలేడనుకో, వాడక్కడ పోయిన తర్వాత గూడా ఏ పని జేయడు. రాహు, శుక్రుడు బాలేడంటే అక్కడి దాకా పోతాడు గానీ, ఏ పని జేయడు. ఆళ్ళ అమ్మ, నాన్న పైసా మొత్తం తీసుకుపోయినాయని బర్బాద్ జేసేస్తాడక్కడ. సో, రాహు చాలా ఇంపార్టెంట్. రాహు ఏంటంటే కన్నింగ్‌నెస్. అలాగే మీకు రాహు చాలా పెద్ద ఆలోచన. ఏనుగులాగా పెద్ద ఆలోచనిస్తాడు. చిరుతపులిలాగా అంత ఫాస్ట్‌లాగా ఆలోచించే మైండ్ సెట్ గూడా ఇచ్చేది రాహువే. అలాగే మనకి స్టాక్ మార్కెట్, గ్యాంబ్లింగు, పేకాటలు, ఈకాటలు దీంట్లో గూడా మంచిగా ఒక పేరు ప్రఖ్యాతి తెచ్చుకునేది ఏంటంటే రాహువే. కాబట్టి రాహు గూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే రాహు ఇప్పుడు నేనిక్కడ ఒక చిన్న గీత గీసాను చూడండి. రాహుని కరెక్ట్ కంట్రోల్ చేయలేకపోతే ఇప్పుడెట్లా అంటే ఇప్పుడు 'ప్రశాంత్ నీల్' గారున్నారు. ఆయనది 13 అక్షరాల్లో 7 సంఖ్య ఉంటది. ఇప్పుడు రీసెంట్‌లీ ఇక్కడ మన దగ్గర 'జొన్నలగడ్డ సిద్ధు' గారని చెప్పి ఆయనేం చేశాడు 'స్టార్ బాయ్ సిద్ధు' అని పెట్టుకుండు. దానికి ప్రికాషన్ ఏం తీసుకోవాలో వాళ్ళకి చెప్పలే. 'ప్రశాంత్ నీల్' గారిది కూడా మీరు చూడండి. 'కేజీఎఫ్' తర్వాత 'సలార్' దగ్గర బాగా కాంట్రోవర్సీ కొంచెం అయింది. ఇది 'ఉగ్రం' సినిమా రీమేక్ ఇది, అది ఇది అని చెప్పి. సో, అట్లాంటి కొన్ని కాంట్రోవర్సీస్ ముందు ముందు అవుతాయి. ఎందుకంటే ఆ డిజిట్స్ తగ్గట్టు మనం రాహుని కంట్రోల్ చేయటం తెలియకపోతే మాత్రం రాహు ఏం చేస్తాడంటే ఇంత నేమ్ అండ్ ఫేమ్ ఇట్లా సడన్‌లీ ఇస్తాడు. మళ్ళీ అంతే సడెన్‌గా ఇట్లా తీసుకెళ్ళి మొత్తం ఇగ ఇంతే ఇగ. మళ్ళీ కెరియర్ లెవటం అనేది ఉండదు. ఆయనని కంట్రోల్ చేయటం మనకు తెలియకపోతే. ఎందుకంటే ఎంతో సెలబ్రిటీస్ ఇప్పుడు మన దగ్గర వచ్చి నైట్ లేసి డౌన్ అయిపోయినోళ్ళు సోషల్ మీడియాలో ఆళ్ళందరికి గూడా రాహుని ఎలా కంట్రోల్ చేయాలో తెలీదు. కాబట్టే ఆళ్ళ లైఫ్ అనేది అట్లా అయిపోయింది. మళ్ళీ ఇదేంటి సార్ గురుగారు అంటే ఇది శని. శని ఎప్పుడు గాని సడెన్‌గా లేపరు. శని ఒక కన్సిస్టెన్సీ తీసుకెళ్తారు అంతే ఇంతే. అనుభవం, నేర్చుకో, మళ్ళీ గుర్తుపెట్టుకో, ఆ తప్పు రిపీట్ జేయకు. అలాగే తప్ప ఎప్పుడు సడెన్‌గా తీసుకెళ్ళి సడెన్‌లీ శని పడేయడు. కానీ రాహు తీసుకెళ్తాడు. సడెన్ ఫేమ్ ఇస్తాడు. కానీ ఆ ఫేమ్‌ని ఎట్లా కంట్రోల్ జేయాలో మనకు ఆ ప్రవర్తన విధానం, బిహేవియర్ ప్యాటర్న్ మనకు తెలియాలి. తెలియలేకపోతే ఎట్లా లేసావో అలాగే డౌన్‌కెళ్ళిపోతావు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి రాహుతోటి. ఎంత మంచోడో అంత పతనాన్ని గూడా చూపిచ్చేస్తాడు రాత్రి రాత్రి. కాబట్టి ఇది జాగ్రత్త. సో, ఇది మనము ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారు ఇది ఎప్పుడు ప్రిపేర్ జేయాలి అంటే కృష్ణ పక్షం అంటే పౌర్ణమి తర్వాతొచ్చే బుధవారం గాని, శనివారం గాని. ఎందుకంటే రాహుని కంట్రోల్ చేసేది ఇద్దరే. ఒకటి కుజుడు, ఒకటి చంద్రుడు. ఇద్దరే కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే ఈయన మన మైండ్ తోటి ఆడుకుంటాడు. సో, మైండ్‌ని మనం ఒకటి ఫిజికల్‌గా మనం బావుండాలి. మెంటల్‌గా బావుంటేనే ఈయన కంట్రోల్ అవుతాడు. సో, మెంటల్‌గా మనకు పవర్ ఇచ్చేదెవరు? చంద్రుడు. ఫిజికల్‌గా స్ట్రెంత్ ఇచ్చేదెవరు? కుజుడు. కాబట్టి ఈళ్ళిద్దరే ఈయనని కంట్రోల్ చేస్తారు. కాబట్టి మన కృష్ణ పక్షంలో వచ్చే మొదటి బుధవారం గాని, శనివారం రోజు గాని ఈ యంత్రాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఉదయం మంచిగా లేవండి, స్నానం చేసుకొని తూర్పు ముఖాన కూర్చోండి. దీపారాధన ఎలా చేయాలంటే ఇలైచీలేయండి. ఒక 2 ఇలైచీలు దంచి దాంట్లో ప్రమిదలో 2 దాంట్లో 2 ఇలైచీలేసి మంచి నెయ్యితో దీపారాధన చేసి భోజపత్రం మీకు ముందు పెట్టుకొని మంచిగా యంత్రాన్ని సంఖ్యను దాని మీద యేసుకొని ఓం రం, ఓం రం రాహవే నమః, ఓం రం రాహవే నమః ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు మంచిగా జపించండి. ఆ యంత్రానికి మంచిగా ఏదైతే చేసామో దానికి మంచి గంధం పూయండి. మంచిగా ఆరనివ్వండి. తావిజ్‌లో పెట్టుకుంటారా? లేదా లామినేషన్ చేయించుకుంటారా? చేయించుకొని లామినేషన్ చేయిస్తే పైన పాకెట్‌లో పెట్టుకోండి. లేదంటే మీ బ్యాగ్ ఏదైనా ఉంటే దాంట్లో క్యారీ చేసుకోండి. ఒకవేళ తావీజ్ నేను ప్రిపేర్ చేసుకున్న గురుగారంటే మెళ్ళన్నేసుకొని చేయికన్ను కట్టుకొని తప్ప మొలతాడికి మాత్రం కట్టకూడదు. సో, ఈయన మనకి సడెన్‌గా గూడా స్టాక్ మార్కెట్‌లో ఏదైనా సరే గాని ఒక నేనన్నాను గదా! ఒక చిరుతలాగా ఆలోచించే యొక్క ఆలోచన రాహు ఇవ్వగలుగుతాడు. ఇమ్మీడియేట్‌లీ ఒక చిటికెలో డిసిజన్ తీసుకోవాలంటే రాహు మనకు కావాల్సిందే. అలాగే అబ్రాడ్‌లో మంచిగా సెటిల్ అయిపోయి మంచి గిప్పర్టీస్ ఏమైనా సంపాదించాలనుకున్నా రాహు కావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువుంటది మనకు. మనం అబ్రాడ్ ఎళ్ళాం. ఒక జాబ్ గురించి అక్కడ 10 మంది వెయిట్ జేస్తుంటారు.
సో మనల్ని మనం డిఫరెంట్‌గా చూపించుకోవాలి కదా! అసలు నీకు ఎందుకు ఇయ్యాలిరా బాయ్ జాబ్ అని చెప్పి ఆ ముంగట కూర్చున్నోడు అడుగుతాడు ఇంటర్వ్యూలో. అప్పుడు మనం అందరిలాగా మనం ఆన్సర్ ఇస్తే "చలో నేను చెప్తాలే" అని చెప్తాడు. అదే మనం డిఫరెంట్‌గా చెప్పే ఆన్సర్ అందరు చెప్పే ఆన్సర్ అయినా దాన్ని ఒక సెపరేట్ వేలో మనం చెప్తే వాడప్పుడు మన మెచ్యూరిటీని వాడు అర్థం చేసుకుంటా చలో భయ్ వీడికి ఒక క్లారిటీ ఉంది అన్నట్టు ఆ క్లారిటీ, ఆ థాట్‌ని ఇమ్మీడియేట్‌లీ మనం ఇంప్లిమెంటేషన్ చేసేటట్టు చేసేవారంటే రాహు. కాబట్టి ఈ నక్షత్రం వారు ఈ యొక్క రాహు యంత్రాన్ని నిర్మించుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఆ మంత్రంతోటి యంత్రాన్ని మంథనం చేయండి. తప్పకుండా ఆ రాహు యొక్క అనుగ్రహం ద్వారా మీకు అనంతమైన ధనము, జ్ఞానము, ఆ యొక్క శక్తి అనేది మీకు లభిస్తుంది కాన్ఫిడెన్స్ లెవెల్. సో, పొలిటీషియన్స్ గూడా చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రియలిస్ట్ గూడా చాలా ఇంపార్టెంట్ రాహు. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీస్‌లో గూడా సడెన్‌గా వచ్చేస్తారు. ఎంప్లాయీస్ వచ్చేసి మేము స్ట్రైక్ చేస్తున్నాం అంటారు. వాళ్ళకి సంజాయించాలి. 100 మందికి 100 విధానాలుగా సంజాయించాలి. అందరికి ఒకే తిరిగి చెప్తే గాదు. పొలిటీషియన్స్‌లో గూడా వా వ మన అన్ని నియోజకవర్గాలు తిరిగినప్పుడు అక్కడ ఆ నియోజకవర్గంలో సంజాయించుకోవాలి. అక్కడ కార్పొరేటర్‌ని, సర్పంచ్‌లని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క తీరుగా మనం సంజాయించాలి. అదంతా ఏడికెళ్ళొస్తది ఆలోచన రాహు. కాబట్టి మీ జాతకంలో గూడా ఒకసారి పొజిషన్ జూసుకొని, యంత్రాన్ని స్థాపన జేసుకొని, మనం మంత్రం జేసినట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ రాహు మనకి ఇవ్వగలరు. సో, నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్‌రాజ్. సో, చాలామందేంటంటే 2025లో గాని అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే, మీకొకటే నేను చెప్పేదేంటంటే, ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే, కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు. రాహు ఏంటిది మంత్రం, తంత్రంతోటే మనం ఆయనను వశం జేసుకోగలుగుతాం తప్ప, పూజలు అది గూడా జేయాలి గానీ, సో, తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు. అందుకనే మనం ఏం జేస్తాం, నల్ల పిల్లి అడవి పిల్లి ఉంటది. నల్ల పిల్లి, అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు. తాంత్రిక పీడలుండొద్దు, నరదృష్టి ఉండొద్దు. ఎక్కడికెళ్ళినా సరే గాని ప్రతి కార్యంలో గాని విజయం ఉండాలి, వశీకరణం కలగాలి. నా ఇంట్లో ఎవరికి గాని అనారోగ్య సమస్యలు రావద్దు, ఎలాంటి పీడ ఉండొద్దు, నరఘోష ఉండొద్దు, తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిల్లిమాయం మీ ఇంట్లో పెట్టుకోండి. దాన్ని మన దగ్గర సంస్థలో దొరుకుతుంది. మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు, మంచి జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర దొరికే జనధన ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం. ఆ జనధన ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్‌లో గావచ్చు, జాబ్‌లో గావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ, ధనలాభము, ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము, అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణం గానివ్వండి, పితృదోషం, మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ 3 వస్తువులు గూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి తెలుసు దాని శక్తి ఏంటిదనేది. కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చండీ హోమం చేసి. అది మనకు పంపియటానికి 10-11 డేస్ పడుతుందిప్పుడు. సో, ఎవరైనా సరే గానివ్వండి, జనాకర్షణ, ధనాకర్షణ, తాంత్రిక పీడలు ఉండొద్దు, వాస్తు దోషం ఉండొద్దు అంటే 3 వస్తువులు పెట్టుకోవచ్చు. లేదు ఒకటొకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2025లో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతోటి అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.